ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభైన యేసు క్రీస్తు నామమున శుభములు కలుగును గాక. ఈ యొక్క దినమందు దేవుని యొక్క వాక్య ధ్యానము కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి దేవుని యొక్క లేఖనాల నుంచి రోమీలకు రాసిన పత్రిక నుండి కొన్ని వచనాల్ని ఈ రోజుకు సిద్ధపరిచిన ఈ యొక్క వాక్య ధ్యానమును చేయుటకు ప్రభువు పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి అయిన దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. నా ప్రియమైన వాళ్ళారా, సిలువ ధ్యానములను అనేక మంది భక్తులు చేస్తూ దేవుని యొక్క లేఖనాల్ని తేరి చూసి చదువుతూ ముందుకు సాగిపోతూ ఉన్నారు, ధ్యానించుచూ ఉన్నారు, గైకొంటూ ఉన్నారు. ఈ దినమందు దేవుని యొక్క వాక్య ధ్యానములో చాలా ప్రాముఖ్యమైన అంశము దేవుని యొక్క ఆ ప్రభు యొక్క తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రత్యేకమైన ఆయన యొక్క గుణలక్షణాలు, ఆయన ప్రణాళిక, ఆయన చేయుచున్న పనులు గురించి చాలా విపులంగా దేవుని యొక్క లేఖనాల్లో వ్రాయబడి ఉన్నాయి. కొన్ని వచనాలు మనము ఈరోజు పాఠ్యభాగముకై ధ్యానము చేయుదాం. ఇక్కడ 8వ అధ్యాయము 14వ వచనం నుంచి చూస్తే 14వ వచనంలో ఇలాగూ వ్రాయబడి ఉంది: దేవుని ఆత్మచేత ఎందరు నడిపించబడుదురో. నడిపించువాడు ఇక్కడ ఎవరు? దేవుని యొక్క ఆత్మ చేత ఎందరు నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. అనగా దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడినవాడు దేవుని యొక్క కుమారుడు. దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడని వాడు దేవుని కుమారుడు కాడు. రెండు చాలా క్లియర్. అందువల్లనే ఎందరూ దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడుదురో వారందరూ, నడిపించబడిన వారందరూ దేవుని యొక్క ఆత్మ చేత దేవుని కుమారులై ఉందురు. ఇక్కడ ఈ లోకములో మనము మన కళ్ళతో చూస్తూ, చెవులతో వింటూ, రాయి రప్ప గొయ్యి ఏమా ఉందా అని చూసుకుంటూ కాళ్ళతో నడుస్తాం. కానీ ఈ నడక దేవుని యొక్క ఆత్మ నడిపింపు ద్వారా, దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణ ద్వారా, ఆ ప్రేరేపణ ఆయన యొక్క అనగా దేవుని యొక్క ఆత్మ యొక్క సూచనల ద్వారా, ప్రేరేపణ ద్వారా, మా దేవుని యొక్క లేఖనముల ఇన్స్పిరేషన్ ద్వారా, ప్రేరేపణ ద్వారా ఇదే త్రోవ అని కూడా ప్రభు స్పష్టంగా మనకు తెలియజేస్తారు. కాబట్టి దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడుదురో అనే మాట ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది. దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడని వారు కూడా ఈ లోకంలో ఉన్నారు. వారు దేవుని కుమారులు కారు. వారు దేవుని యొక్క ఆత్మ నడిపింపునకు ఇష్టపడని వారు అని అర్థం. ఇక్కడ యాజ్ మెనీ యాజ్ ఆర్ లెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్, ఆయన ఆత్మ శక్తి కాదు, ఆయన గాడ్, స్పిరిట్ ఆఫ్ గాడ్. కాబట్టి ఆత్మ అయ్యున్న దేవుడు,
దేవుని యొక్క ఆత్మ. దే ఆర్ ది సన్స్ ఆఫ్ గాడ్ హూ ఆర్ లెడ్ బై ది స్పిరిట్ ఆఫ్ గాడ్. ఎవరిని దేవుడు నడిపిస్తాడు? ఈ ఆత్మదేవుడు ఎవరిని నడిపిస్తారు? ఎందరూ ఆయనను అంగీకరించుదురో, అంగీకరించిన వారికే, ఇష్టపడిన వారికే, ఆయన నాయకత్వము నడిపింపు అందుకున్న వారికే, ఇష్టపడిన వారికే, వారి యొక్క హృదయము తెరిచిన వారికే, వారి యొక్క ఇష్టమును తెలిపిన వారికే, వారు తమ పాపములను విడిచిపెట్టి ఆ యొక్క దేవుని, ఆత్మదేవుని అంగీకరించిన వారే దేవుని కుమారులు అయ్యుందురు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఏలయనగా రోమిలకు రాసిన పత్రిక 8:15 ప్రకారము, ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపాత్మను పొందలేదు, దాస్యపాత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై దత్తపుత్రాత్మగా స్వీకరించిన ఆ ఆత్మ దేవుణ్ణి, ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొర్రపెట్టుచున్నాము. ఎవరు ఈ యొక్క మొర్ర పెట్టగలరు? ఆ యొక్క దేవుని అంగీకరించిన వారు, ఆ ప్రభువును రక్షకునిగా అంగీకరించిన వారు, యేసుక్రీస్తు ప్రభుని తమ స్వంత రక్షకునిగా అంగీకరించిన వారు మాత్రమే దత్తపుత్రులు. ఎప్పుడు దత్తపుత్రులు అవుదురు? వారు తమ వస్త్రములను కడుక్కున్న తర్వాత. అందువలన వారి యొక్క పాపములు మరకల వలె ఉన్నాయి కాబట్టి వారు ఆ రక్తపు మరకలను, మురికి మరకలను కడుక్కోవాలి. దేని ద్వారా? ఎప్పుడు జరుగుతుంది ఈ కార్యము? యోహాను పత్రిక 1వ అధ్యాయము 7, 8, 9 వచనాలు చూస్తే మనకు అర్థమవుతుంది. మనము పాపము చేసి ఉన్నాము. మన జన్మ తరహా పాపము, మన కర్మ తరహా పాపం మన జీవితంలో ఉంది, ఏలుబడి చేస్తూ ఉంది. కాబట్టి మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగినవాడు, ఆయన నీతిమంతుడు, ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు. కనుక ఆయన మన పాపములు ఒప్పుకున్న క్షమిస్తాడు. అక్కడ కుళ్ళిపోయిన, మురిగిపోయిన, మస్టు పట్టిన, వాసన కొడుతున్న ఆ ప్రతి పాపపు దుర్గంధమునంతా కూడా కడిగి వేస్తాడు. తెల్లగా కడుగుతాడు. ఎలాగా? ఏ సర్ఫ్, ఏ డిటర్జెంట్స్ వేస్తాడు, ఏ కంఫర్ట్ వేస్తాడు, ఏం వేస్తాడు? పైన 1వ అధ్యాయంలో 5వ వచనములో 2వ భాగములో, అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును, పవిత్రులనుగా చేయును. ఎప్పుడు ఒప్పుకున్న తర్వాత, ప్రతి కల్మషమును ఆ ప్రభు యొక్క రక్తధారలో కడుగుమని ప్రాధేయపడిన తర్వాత, ఆయన నీతిమంతుడు, ఆయన నమ్మకస్తుడు, మాట ఇచ్చినవాడు తప్పడు. కాబట్టి అప్పుడు ఆయన రక్తము ద్వారా మనం కడగబడిన తర్వాత ఈ విధంగా మన వస్త్రములు తెల్లగా ఉదుక్కుంటాము. అప్పుడు మనల్ని దత్తపుత్రులుగా చేసుకుంటాడు, దత్తపుత్రికగా చేసుకుంటాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. అప్పుడు మనకు ప్రార్థన మన నోటిలో నుండి వస్తుంది. ఆలోచన చేద్దాం. ఇప్పుడు మన జీవితంలో చేయవలసిన మరి యొక్క ప్రాముఖ్యమైన కార్యం ఏమనగా మొర్ర పెట్టుట. ఎలాగో మనకు తెలియదు, కానీ ఆ మొర్ర పెట్టుట ఆ ప్రభు మనకు నేర్పిస్తారు. ఎలా నేర్పిస్తారు? ఎలాంటి ప్రార్థన చేస్తాము? ప్రభువు వినే అంత గొప్ప భారముతో, పట్టుదలతో, గుండె పగలగొట్టుకొని హృదయ భారమంతా చెప్పుకుంటాము, అబ్బా తండ్రి అని. అటువంటి శక్తి, అటువంటి ప్రార్థన మన హృదయంలోకి వస్తుంది. మన హృదయాన్ని ఆ ప్రభు ఏం చేస్తాడు? పగలగొడతాడు. మన నోటిని తెరుస్తాడు.
హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఎంత గొప్ప దేవుడండి! ఇంత గొప్ప దేవుడు మన యొక్క జీవితాన్ని ఏం చేస్తున్నాడు? బాగు చేయ ఇష్టపడుతూ ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ మొర్ర ఆయన సన్నిధికి చేరుతూ ఉంది. ఎందుకు అనగా మనము దత్తపుత్రులమయ్యాం కాబట్టి, దత్తపుత్రికగా మారిపోయాం కాబట్టి ఇక మన ప్రార్థన ఆయన సన్నిధికి చేరుతుంది. వీఆర్ నాట్ నో మోర్ బెగ్గర్స్. అమ్మా అమ్మా అని అరుచుకునే అవసరం కాదు. అయ్యా, అబ్బా, నాకు ఇది కావాలి, మీ ఐశ్వర్యం నుంచి ఇది నాకు అనుగ్రహించు, నా మొరను అంగీకరించు, ఈ ఆవశ్యకతలో నీ సహాయం కొరకు నేను ఎదురు చూస్తున్నాను ప్రభువా, నా తండ్రి అని పిలుస్తాం, అబ్బా అని పిలుస్తాం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. యూ హ్యావ్ నాట్ రిసీవ్డ్ ద స్పిరిట్ ఆఫ్ బాండేజ్ అగైన్ టు ఫియర్, బట్ you have received the spirit of adoption. The Lord is going to adopt you as his child. ఎంత గొప్ప ప్రివిలేజ్ అండి, ఎంత గొప్ప ఆధిక్యత ఇది. ఆయన మనల్ని కుమారుడుగా కుమార్తెగా స్వీకరించుట జరుగుతూ ఉంది. హల్లెలూయా, దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. అందువలన దేవుని యొక్క అత్యధికమైన ఆయన కృప ద్వారా మనము ఏం పొందుతున్నాము? దత్తపుత్రికలుగా మనకు ఆయన పేరు పెడుతూ ఉన్నాడు. అందువలన ఆయన ఏం చేస్తాడు? మనల్ని తన యొక్క దత్తపుత్రిక హక్కు మనకు ఇస్తూ ఉన్నాడు. హక్కుదారులము. ఎవరమండి మనము? దాసులము కాదిక, హక్కుదారులము. దేనికి హక్కు? ప్రభుకున్న సమస్తములో హక్కు ప్రభు మనకు ఇస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అందువలన ప్రభు అంటున్నాడు, అటువలే ప్రభువుతో మనము ఐక్యమైపోయి ఉన్నాము. కాబట్టి ప్రభువుతో ఐక్యమవుటకు ఆయన రక్త సంబంధము, ఆత్మ సంబంధము ఎప్పుడు కలుగుతుంది అంటే ఆయన మనల్ని కడిగినప్పుడు, తన రక్తముతో మనల్ని శుద్ధి చేసినప్పుడు, తన ఆత్మను మన హృదయములో ఉంచినప్పుడు, అప్పుడు మనము ఆయన యొక్క కుమారులుగా కుమార్తెలుగా మార్చబడుతూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ ఇంకా అద్భుతమైన సత్యము. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడా ఆత్మ అనే ప్రశ్న కూడా కొంతమంది వేయు తరుణాలు ఉన్నాయి. పరిశుద్ధాత్మ దేవుడు, ఆయన దేవుడు. అందువల్ల ఇక్కడ చాలా క్లియర్గా ఉన్నది చూడండి. అటువలే రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనంలో, అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. అంటే ఇది ఏ లింగం అండి? పురుషలింగము. ఆ దేవుడు పురుషలింగము కలిగిన ఆత్మదేవుడు. ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలైనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు. వల్లిస్తూనే ఉంటాము, కుప్పలు కుప్పలు అడుగుతాం ప్రభువుకు. కానీ ఆయనకి ఇష్టమైన ప్రార్థన మనకు రాదు చేయటం. కాబట్టి ఎలాగా ప్రార్థన చేయాలో ఆయన మనకు నేర్పించుటకు గాను ఆయనే మన పక్షంగా విజ్ఞాపనము చేయుచూ ఉన్నాడు. ఎలాటండి? మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, గాని ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆయనే, ఆ ఆత్మ తానే, అనగా పరిశుద్ధాత్మ దేవుడు తానే మన పక్షంగా విజ్ఞాపన చేయుచున్నాము. ఎవరెవరు? మనము, పరిశుద్ధాత్మ దేవుడు ఇద్దరూ కలిసి విజ్ఞాపన చేయుచూ ఉన్నాము.
హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా కదా. Likewise, the Spirit also helpeth our infirmities, for we know not what we should pray for as we ought, but the Spirit itself maketh intercession for us with the groaning which cannot be uttered. అందువలన ఆ ప్రభు మనల్ని ఏం చేస్తున్నాడు? మన పక్షంగా ఆయన ఏమేమి అయితే మనము చేయాలో ప్రార్థన మనకు జ్ఞాపకమునకు తెచ్చుచు ఉచ్చరింపసఖ్యము కాని మూలుగులతో ఆయన తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచు ఉన్నాం. ఇద్దరం కలిసి. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 8:27 హృదయములను పరిశోధించువాడు ఎవరండి? హృదయములను పరిశోధించువాడు ఎవరు? ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు. ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును. మన ఆత్మ లోపల ఉన్న మనసు ఏంటో తెలుసు. ఏలైనగా ఆయన చిత్తము, ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. దేవుని చిత్త ప్రకారం, తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము ఆయన అనగా పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. ఇప్పుడు ఆ పరిశుద్ధాత్మ ఏ లింగముతో ఉన్నాడు? పురుష లింగము. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు దేవుడా? పరిశుద్ధాత్మ శక్తి ఆలోచన చేద్దాం. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా పరిశుద్ధుడు పనిచేస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు అర్థం చేసుకున్నాం. ఇక్కడ విజ్ఞాపన చేయువాడు ఎవరనగా పరిశుద్ధాత్మ దేవుడు. ఎవరి చిత్త ప్రకారము? తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము మనతో చేయించటానికి ఆయన మనకు సహాయము చేయుచు ఉన్నాడు, విజ్ఞాపన చేయుచుకున్నాడు. He that searcheth the hearts knoweth what is the mind of the Spirit. ఎవరైతే అంతరంగాల్ని పరిశోధిస్తూ ఉన్నాడో ఆ ఆత్మదేవునికి తెలుసు మన అంతరంగంలో ఏమి దాగి ఉంది. ఏ ప్రార్థన చేద్దామనుకున్నాం? ఏం ప్రార్థన చేస్తారండి వెళ్ళగానే? అమ్మ మీరైతే ఏం ప్రార్థన చేస్తారంటే, నేను మంచి ఇల్లు కట్టుకోవాలని ప్రార్థన చేస్తానండి. ఇంకొకరు ఏం చెప్తారు? నా కొడుకు ఫస్ట్ క్లాసులో ఎంట్రన్స్లో పాస్ అవ్వాలి, ఫ్రీ సీటు MBBS కొట్టాలి. దేవుని అడుగుతున్నాను 40 రోజులు. ఇదండి ఒక్కొక్క సమస్య దేవుణ్ణి 40 రోజులు అడుగుటకై పెట్టుకుంటున్నారు ప్రణాళిక. మనము చేయాల్సిన ప్రార్థన ఏమనగా, దేవునికి ఏది ఇష్టమో అట్టి రీతిగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము ద్వారా మనము విజ్ఞాపన చేయవలసిన వారమై ఉన్నాము. హల్లెలూయా. పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచు ఉన్నాడు. పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయడానికి ఆత్మస్వరూపంలో ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. He that searcheth the hearts knoweth what is the mind of the Spirit. హ్యూమన్ బీయింగ్స్ యొక్క ఆత్మ ఎటువంటిదో తెలుసు ఆయనకి. కాబట్టి ఈ మనుషుల కొరకు ఆయనే మన పక్షంగా విజ్ఞాపన చేయుచూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అందువల్ల ఈరోజున మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమనగా, ఆ ప్రభు కొరింథీయులకు రాసిన 2వ కొరింథీయులు 6వ అధ్యాయములో ఇలాగుంది. ఎక్కడ నివసిస్తాను అని అంటున్నాడు, ఎవరిలో నివసిస్తాను అని అంటున్నాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకుంటే, దేవుని ఆలయముగా మనల్ని చేసుకున్నాడు. ఎలాగా? 6వ అధ్యాయం 18, 16 దేవుని యొక్క ఆలయముగా చేసుకున్నాడు. మనము జీవము గల దేవుని యొక్క ఆలయమై ఉన్నాము. జీవము గల దేవుడు మన దేవుడు.
ఆ దేవుడు మన లోపల ఉంటే మనము జీవము పొందుకున్నాము. మనము కూడా క్విక్కినయ్యాము. చచ్చిపోయిన వాడిలాగా ఇలా 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 వేలాడ తీసుకొని లేదు. చచ్చిపోయిన వాడి చెయ్యి ఎలా ఉంటుందని వేలాడుతూ ఉంటుంది. కానీ బ్రతికి జీవము పొందుకున్న వాడి యొక్క ఆత్మ ఎలా ఉంటుంది? ఇలాగా ఒక్కసారి కదిలి జీవం పొందుకొని బ్రతుకుతూ ఉంటుంది, జీవించుతూ ఉంటుంది. అందుకని మనము జీవము గల దేవుని యొక్క ఆలయమై ఉన్నాము. ఆయన మనల్ని ఆలయంగా ఏం చేసుకున్నాడు? కొనుక్కున్నాడు తన ప్రశస్తమైన రక్తం ఇచ్చి. అందుకు దేవుడు ఇలాగ సెలవిచ్చున్నాడు, నేను వారిలో నివసిస్తాను. ఎలా అండి? యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన మన లోపల దూరుతాడా? అర్థం చేసుకోవాలి. ఆత్మదేవుడు. నేను వారిలో నివసించి సంచరిస్తాను, నేను వారి దేవుడనై ఉందును. హల్లెలూయా. ఆత్మ రూపంలో మన లోపలికి వస్తాడు. మనము ఆయన్ని పిలుచుకొని ఆహ్వానించినప్పుడు, వారు నా ప్రజలై ఉందురు, నేను వారి దేవుడనై ఉందును. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మ రూపంగా మన లోపలికి వస్తాడు. నేను వారి దేవుడనై ఉందును, వారు నా ప్రజలు అయి ఉందరు, వారు నా ప్రజలై ఉంటారు. హల్లెలూయా. అప్పటి వరకు పాపములు ఒప్పుకోకుండా మురుగుతోని మస్తుతో నింపుకుంటే మన జీవితము ఎలా ఉంటాం? మనము ఆయన కుమారులుగా ఉండం. ఆయన నివసించే యోగ్యముగా ఉండదు ఈ ఆలయము. మురికితోను మస్తుతోను కంపుతోను ఉంటుంది. అక్కడ ఆయన నివాసము చేయడు నా ప్రియులారా. హల్లెలూయా. నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనై ఉందును, వారు నా ప్రజలై ఉందురు. కావున మీరు వారి మధ్య బయలువెడలి ప్రత్యేకంగా ఉండాలి. ఇప్పుడు మీకు రెండు క్లారిఫికేషన్స్ ఇస్తాను. రెండు. బతుకున్న వారందరూ ఒక గ్రూపు, చచ్చిపోయిన డెడ్ బాడీస్ అంతా ఒక గ్రూపు. డెడ్ బాడీస్ అందరూ ఎక్కడున్నారు? సమాధుల్లో ఉన్నారు. సజీవులమైన మనము భూమి మీద ఉన్నాము. ఏరోప్లేన్లో వెళ్ళేవారు ఏరోప్లేన్లో, కారులో వెళ్ళేవారు కారులో, బైక్ మీద వెళ్ళేవారు బైకులో, సైకిల్ మీద వెళ్ళేవారు సైకిల్, నడకతో వెళ్ళేవారు నడక. భూమి మీద సంచరిస్తూ ఆ యొక్క గాలిలో సంచరించు ఉన్నారు. అలాగే మన దేవుడు ఏమని చెప్తున్నాడు? మన ప్రభు, నేను వారిలో నివసిస్తాను, వారిలో సంచరిస్తాను, వారి లోపల ఉంటాను. హల్లెలూయా. నేను వారి దేవుడనై ఉందును, వారు నా ప్రజలై ఉంటారు. నేను వారిలో నివసించి సంచరింతును. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 6వ అధ్యాయంలో 14వ వచనం. నువ్వు ఇష్టపడితేనే, నువ్వు వెల్కమ్ ప్రభువా నీ చేతులు జోడించి, నువ్వు దీన మనస్సుతో విరిగి నలిగిన హృదయంతో నీ పాపములన్నీ తుడిచి వేసుకొని, ఒప్పుకొని, కడుక్కొని, తెల్లగా ఉతుక్కొని ప్రభు యొక్క రక్తధారలతో, అప్పుడు ప్రభు నువ్వు పిలవవలసిన వాడవై ఉన్నావు. అప్పుడు ఆ ప్రభు ఆత్మస్వరూపి అయిన దేవుడు నీ లోపలికి వస్తాడు, ఆయన నివాసము చేస్తాడు. ఎంత మంచి భాగ్యం ఇది! ఆలోచన చేద్దాం. అందువల్ల పరిశుద్ధాత్మ దేవుని గూర్చిన ఎంత గొప్ప విశేషమైన మాటలు బైబిల్ గ్రంథంలో, పరిశుద్ధ లేఖనాల్లో వ్రాయబడి ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక అందువల్ల 4:30, ఆయన నిన్ను చేయి పట్టుకొని నడిపించాలని కోరుకుంటున్నాడు, నీలో నివాసం ఉండాలని కోరుకుంటున్నాడు, నీతో సంభాషణ చేసి నీకు ఆహారము తినిపించాలని కోరుకుంటున్నాడు. ఆయన ముదిమి వచ్చే వరకు ఎత్తుకొని వాడని నేనే, చంకన పెట్టుకునే వాడని నేనే అని అన్నాడు. అలాంటి ప్రభు, అలాంటి దేవుడు, అంత కరుణ గలవాడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు. దేవుని యొక్క పరిశుద్ధాత్మను మీరు దుఃఖపరచకుడి. 4:30, దుఃఖపరచకుడి, విమోచన దినము కొరకు వరకు ఆయన యందు మీరు ముద్రించబడి ఉన్నారు. విమోచన దినము వరకు
ఆయన యందు, పరిశుద్ధాత్మ దేవుని యందు మీరు ముద్రించి ఉన్నారు. ఆయన ముద్రించుకున్నాడు. ఎవరి నొసట అయితే ఆయన ముద్ర లేదో 666 ముద్రకి ఎలిజిబిలిటీ వచ్చింది. యేసు ప్రభు యొక్క, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ముద్ర లేకపోతే 666 ముద్ర వేసుకుంటాడు. ఈ యొక్క చేతిలోనే వేసుకుంటాడా, లేకపోతే నొసట్లో వేసుకుంటాడో మనకు తెలియదు. విడవబడిన తర్వాత జరిగే భయంకరమైన సన్నివేశం ఇది. ఈరోజున ఆలోచన చేద్దాము. పరిశుద్ధాత్మను, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. విమోచన దినము కొరకు ఆయన యందు మీరు ముద్రించబడి ఉన్నారు. గ్రీవ్ నాట్ ది హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. చాలా జాగ్రత్తగా ఈ మాటను పలకండి. వేర్ బై యు ఆర్ సీల్డ్. ఆయన మిమ్మల్ని ముద్రించుకున్నాడు. ఆన్ టు ద డే ఆఫ్ రెడెంప్షన్. విమోచన దినం వరకు మిమ్మల్ని ముద్రించాడు. ఎంత బాగుందండి. ఇక నీకు ఎంతగా నీ యొక్క నొసట్లో ఎవరుండాలి? ఆ ప్రభు యొక్క ముద్ర ఉండాలి. అందుకే కదా ప్రభువుని విశ్వసించిన వారు నమ్మి బాప్తిసం పొందిన తర్వాత వారి యొక్క నొసటలో ఏమీ కనిపించవు, ఏ గుర్తులు కనిపించవు. దాగి ఉన్న ఆత్మస్వరూపుని యొక్క ముద్ర ఇక్కడ ఉంటుంది. హల్లెలూయా. అంతరంగములో ఆయన ఆత్మ నివాసములో ఉంటుంది. మనతో సహవాసం చేస్తూ ఉంటాడు. ఎంత గొప్ప ఆధిక్యత. కాబట్టి ఇక్కడ ఎంత బాగుంది చూడండి, ఎంత అద్భుతంగా ఉంది. 6వ అధ్యాయము 2 కొరింథీయులు 6వ అధ్యాయము 16, 17, 18 వచనాలు కలిసి ఉన్నాయి. అపవిత్రమైన దాన్ని ముట్టకుడి, బయలువెడలి మీరు వారి మధ్య నుంచి, ఎవరైతే దుఃఖపరుస్తున్నారో, ఆయాసపడుతున్నారో, దేవుని యొక్క నడిపింపుకు ఇష్టపడని వారి మధ్య నుంచి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండుడి. ఎందుకండి? దేవుని బిడ్డలు ప్రత్యేకంగా ఉంటారు. అల్లరితో కూడిన ఆటపాటల్లో పాలి పంపులు పొందకుండా ఉంటారు. ఎందుకంటే ఈ మూర్ఖులకు ఈ తరము నుండి వేరయి రక్షణ పొందుడి. అపోస్తుల కార్యములో మనము చూస్తాము, పేతురు ప్రభు యొక్క పునరుత్థానములో ఆయన లేచి అనేకులకు అగపడిన తర్వాత ఆయన పరలోకమునకు వెళ్ళిపోబోతున్నారు. ఆఖరు క్షణాలు ఈ మాట చెప్తూ ఉన్నారు. మేమేమి చేయాలి అని అడిగే సమయం ఆసన్నమైంది. ప్రభు ఏమన్నాడు? మీరు వెళ్ళి బూదిగంతాల వరకు సువార్త ప్రకటించండి అన్నాడు. అలాగా సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు పేతురు. ఇక వారి హృదయం అంతా నొచ్చుకుంది. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వారికి శిక్ష విధించబడును అని ప్రకటన చేసినప్పుడు, అయితే మమ్మల్ని ఏం చేయమంటారు అని అడుగుతున్నాడు. ప్రజలందరూ అడుగుతున్నారు. అప్పుడు మూర్ఖులగు వారి నుండి వేరే రక్షణ పొందండి. ఎవరు మూర్ఖులు? ప్రభువు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన రక్షకుడని ఎరిగి, మన తండ్రి అయిన దేవుడి యొక్క ప్రేమ అత్యధికంగా ఉండబట్టే ఆయన్ను మనకు వరంగా ఈ లోకానికి పంపించాడు అని తెలిసి, ఆ ప్రభు తన ప్రాణమే పణంగా పెట్టినా కూడా, మూర్ఖముగా ఆయన్ని హింసించినా కూడా, నోరు మెదపకుండా ఉన్నప్పటికీ కూడా ఇంకా మూర్ఖంగా ప్రభువుని నిందిస్తూనే ఉన్నారు యూదులు, ఇశ్రాయేలు వారు, లేవీయులు, సద్దూకయ్యులు, పరిసయ్యులు, ఇంకా భక్తులు అనేవారు. అందరూ నిందించుతూ ఉన్నారు. అందువలన వారు మూర్ఖులు. ఆ మూర్ఖులకు ఆ తరం వారి నుండి వేరే రక్షణ పొందండి. ఆలోచన చేద్దాం. ఇటువంటి భక్తి పరులు ఉంటారు, ప్రభువుని ప్రభువుగా గుర్తించని వారు. ఒక మహారాజు ఆ వీధుల్లోనే నడుచుకుంటూ వెళ్తున్నాడు. మహారాజు ఎక్కడ ఉండాలి? సింహాసనంలో ఉండాలి.
ఆయన చుట్టూ నిత్యము ఆ యొక్క భటులు, మంత్రులు, సామంత్రులు ఉండాలి, బెటాలియన్ అంతా ఉండాలి. అయితే ఆ రాజు ఇక అవన్నీ విసిగిపోయి అసలు సామాన్యమైన ప్రజలు ఎలా ఉన్నారు చూద్దామనుకొని అలాగా సందులు గొంతులు అన్నీ ఆయన సైలెంట్గా మారువేషంలో తిరుగుతూ వస్తూ ఉంటే, పోవయ్యా ఏళ్ళు, దారి నన్ను అడుగుతావా, వెళ్ళు అని అన్నారనుకోండి, ఎలా ఉంటుంది రాజుగారి మనసు? నన్ను నేను తగ్గించుకొని రిక్తునిగా చేసుకొని కాలినడకన వీరు సామాన్యమైన జీవితము, నిజ జీవితం చూద్దామని వచ్చాను కదా, నన్ను గుర్తించారా? నా స్వరమును గుర్తించారా? నా బాధను అర్థం చేసుకున్నారా? నేను ఎవరు లేకుండా ఒంటరిగా వచ్చి నడుచుకుంటూ వారి స్థితిగతులు తెలుసుకుందామని ప్రశ్నిస్తే, పోయా అంటున్నారు తండ్రి అని దేవునికి మొర్ర పెట్టుకుంటాడు ఆ రాజు. అర్థం చేసుకుందాం. ప్రభువు రిక్తునిగా చేసుకున్నాడు ఈ లోకమునకు వచ్చి. సామాన్యమైన మానవుడి వలె ఆయన అన్ని పనులు చేసుకుంటూ, తండ్రికి వడ్రంగి పని సహాయం చేసుకుంటూ, కాలినడకలో వస్తూ, ఆ యొక్క తుఫాను బీభత్సంలో ఉంటూ, పడవల్లో ఉంటూ, మానక బోధించుచు, మానక సూచక్రియలు చేస్తూ, గొప్ప గొప్ప పరలోకపు మర్మాల్ని ఆ యొక్క శిష్యులకు తెలియచేసిన మహాప్రభు. ప్రభును గుర్తించారా? లేదు, ప్రభును గుర్తించలేదు. అందువలన మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందుడి. ఇది దేవుని యొక్క చిత్తమై ఉంటున్నది. రక్షణలో నువ్వు కొనసాగాలి అనంటే మూర్ఖమైన వక్ర జనం నుండి పక్కకు రావాలి. నా ప్రియమైన వారలారా, at the age of 19 years I accepted Jesus Christ as my personal savior. Then I have been to my father's house. ఇంటికి వెళ్ళి నానా ప్రభుని నమ్ముకున్నాను, నమ్మి బాప్తిసం పొందాను. నాన్న ఆయన రక్షకుడు, నన్ను రక్షించాడు. నా పాపములు ఒప్పుకున్న తర్వాత, నేను నా జన్మ తరహా కర్మ తరహా పాపములు ఒప్పుకున్న తర్వాత నేనెంతో తేలికైపోయి సంతోషమైపోయింది. నేను మీకు అనేకమైన మీ మాట వినకుండా నేను అబద్ధాలాడాను, దొంగతనాలు చేశాను, లేకపోతే చాక్ పీసులు తీసుకున్నాను, పెన్సిళ్ళు తీసుకున్నాను, నోట్సులు తీసుకున్నాను, అమ్మ చెప్పిన మాట వినకుండా చేశాను చిన్నప్పుడు. ఇవన్నీ కూడా చెప్పుదామని నాన్న దగ్గరికి వెళ్తే నానేం చేస్తున్నారు తెలుసండి? మోకాళ్ళేసి ప్రార్థన చేస్తుంటే, మా అమ్మని రక్షించు, మా నాన్నని రక్షించు, వారికి తెలియచే ప్రభు అని అడుగుతుంటే ఇలా పిడికిలు పట్టుకొని గుద్దుతున్నారు. ఏమని? నీకు మారు మనసు కావాల్సి వచ్చిందా? సిఎస్ఐలో ఎప్పుడు మారు మనసు చెప్పరు కదా. ఇప్పుడు నీవు లేని బోధ చెప్పి వింటావా? నువ్వు రెండో బాప్తిసం తీసుకుంటావా? నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. నీకు పెళ్లి చేయను నేను. మా నాన్నగారు చెప్పిన మాటలు అవి. ఈరోజున నాన్నను గుర్తు చేసుకుంటూ ఉన్నాను. ఆ రోజు కఠినమైన వైఖరితో మా నాన్న నన్ను ట్రీట్ చేయబట్టే నా ప్రభు మీద ఎక్కువ ఆధారపడ్డాను. ఎక్కువగా ఆ ప్రభు యొక్క ఆదరణే పొందుకున్నాను. ఆయన నడిపింపే కోరుకున్నాను. ఇలాగ తల వంచుకొని నా కన్నీళ్లు కారిపోతున్నాయి. నా తండ్రి ఇంట్లో నేల, మా యొక్క అరుగులు గదులు, నేలంతా తడిచిపోతుంది, నేలంతా తడిచిపోతుంది. ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నా ప్రియులారా, ఎంతటి ఓపిక ఇచ్చాడు దేవుడు. పెద్దల్ని పిలిపించి మా నాన్నగారు ఒక పెద్ద సభ పెట్టినట్టుగా చేస్తున్నారు. ఈ పిల్ల ఇలా చేసింది, ఇలా చేసింది, బాప్తిసం తీసుకున్నదంట, ఇంకా రకరకాల విషయాలన్నీ కూడా చెప్పి వాళ్ళ తమ్ముళ్ళకి వాళ్ళ బావమరుదులకి చెబుతున్నారు. వెలివేసేయండి. పెద్దలు ఏమన్నారు? సాక్ష్యాలు ఉన్నాయండి. మారేడుమిల్లి సర్పంచ్ గారు సాక్ష్యం. ఎందుకంటే ఆయన భార్య కూడా నాతో కలిసి బాప్తిసం తీసుకున్నారు, మారు మనసు పొందుకున్నాం మేము. నా ప్రియులరా, వెలివేసేయండి. వెలిపత్రాలు వెళ్ళిపోయాయి.
At the age of 19 years, I was excommunicated from CSI Church community. నీ జీవితము దేవునికి సాక్షిగా మారిపోవాలి. శ్రమలు అనుభవించాలి, నిందలు అనుభవించాలి, ఎటువంటి పిడిగుద్దులైనా తినాలి, ఊచకోతలైనా ఎదురు పడాలి. దేవుని కొరకు నిలబడు, వేరే రక్షణ పొందు. ఎప్పుడైతే దేవుని కొరకు నేను నిలబడ్డానో, నా శక్తి వంచన లేకుండా పోరాడాను. ఏమని? ఆయనే నిజమైన దేవుడు. నమ్మి బాప్తిసం పొందితేనే మనం మారు మనసు పొందితేనే రక్షించబడతాం. లేకపోతే శిక్ష, తీర్పు తప్పదు. సాక్షిగా ఉన్నాను, చెప్పాను. అనేకులు మారిపోయారు, అనేకులు ప్రభుని అంగీకరించారు. వారు ఆశీర్వించబడ్డారు. వారు ఇక తిరిగి ప్రభుకు సాక్షులై బ్రతుకుతూ ఉన్నారు. నీ జీవితం ఎలా ఉంది? పరిశుద్ధాత్మదేవుని వెక్కిరించకు, జాగ్రత్తగా. పరిశుద్ధాత్మదేవుని దుఃఖపరచవద్దు. అట్టి వారికి క్షమాపణ ఉండదు. నా ప్రియమైన వాళ్ళారా, ఎందరూ ఆయన ఆత్మచేత నడిపించబడుదురు. దేవుని యొక్క ఆత్మచేత వారందరూ దేవుని కుమారులై ఉందరు. కుమారత్వము ఎక్కడా స్వాస్థ్యమైపోతున్నాము? దేవునికి స్వాస్థ్యము. ఎక్కడ పంపకాలు జరుగుతాయి మనకు? పరలోక రాజ్యములో. హల్లెలూయా. ఆయన మనల్ని రాజులుగాను, దేవుని సొత్తైన ప్రజలుగాను, ఆయన రాజ్య అధికారులుగాను ఆ ప్రభు మనల్ని ముద్రించి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. అట్టి శక్తివంతుడైన దేవుని యొక్క ప్రేమ, ఆదరణ, కృప, మన తండ్రి అయిన దేవుని యొక్క కృప, మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క రక్షణ, ఆయన దయ, ఆయన అనుగ్రహం, ఈ పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు, ఆయన యొక్క కాపుదల మనకు నిత్యము ఉండునుగాక.